ష్యూరిటీ ఇచ్చారు కదా అని మేం కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదు సార్. ఇప్పుడు ఆ అమౌంట్ మొత్తం మీరే పే చేయాలి సార్. ఏంట్రా బాగా షాక్ అయ్యావా? మొత్తం నాకేసింది కదా. ఏంటలా చూస్తున్నావు? నాకెలా తెలిసింది అనా? బ్యాంక్ వాళ్ళు ముందు నాకే ఫోన్ చేశారు, కానీ నేను చెప్తే నువ్వు ఎలాగూ వినవు కదా, అందుకే మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్పమని బ్యాంక్ వాళ్ళకి చెప్పాను. నీ మరదలు బంగారం ఏమడిగినా కళ్ళు మూసుకుని చేసేయచ్చన్నావు కదా, ఇప్పుడు చూడు నీ కళ్ళు గప్పి మొత్తం దోచేసింది. ఏమైంది వదినా? నన్నెందుకు అడుగుతావులే వదినా, ఇదిగో నీ కొడుకునే అడుగు. చెప్పరా, ఇదేమీ దాచుకునే విషయం కాదు కదా. నువ్వు దాయాలి అనుకున్నా 4 రోజుల తర్వాత బ్యాంకు వాళ్ళు ఇంటి మీదకొస్తారు. అప్పుడు ఎలాగో అందరికీ తెలిసిపోతుంది. అదేదో ఇప్పుడే చెప్పేయడం మంచిది. బ్యాంకు వాళ్ళేంటి ఇంటి మీదకి రావడం ఏంటి? ఏమైందిరా? గుడ్డిగా నమ్మి దెబ్బతిన్నాడు కదా, చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. నేను చెప్తానన్నయ్యా. నీ చిన్న కోడలు, ముద్దుల కోడలుంది కదా, ఎవరో ఫ్రెండ్స్ ఏదో బిజినెస్ పెడతామని చెప్పి లోన్ కోసం విక్రమ్ చేత ష్యూరిటీ సంతకం పెట్టించింది. కానీ బిజినెస్ లేదు, ఏమీ లేదు. లోన్ డబ్బులు రాగానే అకౌంట్లన్నీ మూసేసి బోర్డు తిప్పేశారు. ఇప్పుడు ఆ డబ్బుల్ని విక్రమే కట్టాలి. సరే, ఆ ఫైల్ ఇలా ఇవ్వు. ధరణమ్మని ఇట్ట ఇరికించనిక నా చేత సంతకాలు పెట్టించింది. పాపం ట్రస్ట్ విషయంలో అట్టా చేసింది. ఇప్పుడు ఇట్ట ఒకదాని తర్వాత ఒకటి ఆపకుండా ఎందుకు ఇట్టా చేస్తోంది? మాట్లాడవేంట్రా? నిజమేనా? ధరణి ఎందుకు అలా చేస్తుందిరా? అలాంటి మోసం చేసే వాళ్ళకి షూరిటీ ఎందుకు ఇమ్మంటుంది? అదే అర్థం కావట్లేదు నాన్న. ఇలా జరిగిందంటే నమ్మాలనిపించట్లేదు. బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పాక కూడా ఇంకా నమ్మాలనిపించట్లేదంటావేంట్రా? అసలు దాని మీద మీ అందరికీ ఇంత గుడ్డి నమ్మకం ఏంటో అర్థం కావడం లేదు. ఇంకా ఏం చేస్తే దాని అసలు రంగు మీకు తెలుస్తుంది? ఈ హంసను అడగండి. ఈ హంస చేతే ఆ ఫైల్ పంపించి సంతకాలు పెట్టించింది. మాట్లాడవేంటి చెప్పు. అవును, నాకే ఆ ఫైల్ ఇచ్చి విక్రమ్ బాబు చేత సంతకాలు పెట్టించమంది. మిషన్కి ఏమైంది? అప్పుడు ఇలాగే నాలా వెళ్ళి నా క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకుంది. ఇప్పుడు ఇంత గొప్పింటి కోడలయ్యాక కూడా బుద్ధి మార్చుకోకుండా అలాంటి పనులు చేస్తుంది. అయినా ఇప్పుడు అమ్మా నాన్నలకి ఇళ్లు కొనివ్వమని అడిగారా? వాళ్ళకి చిన్నిల్లు సరిపోదా? అపార్ట్మెంట్ ఎందుకు? ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేసి అది బుక్ అవడమే కాకుండా అందరినీ బుక్ చేస్తుంది. అయినా నాకెందుకు? 1-2 సార్లు చూసి ఇంట్లో నుంచి దాన్ని బయటికి గంటేస్తారు. అప్పుడు నేను ఒక్కదాన్నే ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పటికైనా అర్థమైందా? ఇకనైనా దాన్ని గుడ్డిగా నమ్మడం మానండి. అత్తయ్య, నువ్వు కాసేపు ఆగుతావా? ధరణి ఆ సంతకాలు పెట్టించమని ఫైల్ పంపించొచ్చు. అందుకని ధరణి తప్పు చేసినట్ట? మనం మన ఫ్రెండ్స్ని నమ్మినట్టే ధరణి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని నమ్మిందేమో.
వాళ్ళు మోసం చేశారేమో. అయినా అదే అడిగితే మాత్రం మీరెందుకు సంతకాలు పెట్టారండి? ఇలాంటి ప్రాబ్లం ఏదో వస్తుందని నేను అప్పుడే చెప్పాను కదా. ఇంత జరిగాక కూడా అది అలాంటిదని చెప్తుంటే నమ్మట్లేదు. ముందే వద్దంటే ఎందుకు వింటాడు? నీ చెల్లెల మీదున్న నమ్మకం అలాంటిది. అది కుటుంబాన్ని మొత్తం ముంచేసేదాకా జరిగింది నమ్మకుండా దాన్ని మాత్రం గుట్టిగా నమ్ముతూనే ఉంటాడు. విక్రమ్ చెప్పింది కూడా నిజమే కదా ప్రియంవద. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మోసం చేసిన దానికి ధరణి ఏం చేస్తుంది? నాకు తెలుసన్నయ్యా, మీరంత ఈజీగా నమ్మరని తెలుసు. అందుకే బ్యాంక్ వాళ్ళని స్టేట్మెంట్స్ అడిగాను. అవి వచ్చాక లోన్ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో, చివరికి ఏ అకౌంట్కి వెళ్ళాయో అందరికీ తెలుస్తుంది. అప్పుడు అసలు దొంగ ఎవరో మీకు అర్థం అవుతుంది. అప్పుడు ఆ ట్రస్ట్ డబ్బులు నా అకౌంట్లో వేసి వాళ్ళమ్మ వాళ్ళకి ఇల్లు కొనిపించినట్టు ఇప్పుడు ఈ డబ్బులతో మళ్ళా ఏం చేస్తారు? ధరణమ్మని ఇంకెంత బద్నాం చేస్తారో. పూజ అక్క. ఎఫ్టు ఫోన్ ఇవ్వు. హలో. హలో సార్, మేము వచ్చాం సార్. కిందే ఉండండి, వస్తున్నాను. అలాగే సార్. వస్తున్నారంట. రాని. సార్ రండి, మీ కుక్కర్ తీసుకోండి సార్. నిజంగానే కుక్కర్ తెచ్చారే? సార్ ఒక ఫోటో సార్. అయిపోయిందిగా, బయలుదేరండి. సార్ 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 ఏంటి డబ్బులా? ముందే చెప్పినా రూపాయి కూడా ఇచ్చేది లేదు. సార్ పైసా కూడా ఇవ్వక్కర్లేదు సార్. మరి ఇంకేం కావాలి? అంటే ఇంకో గంటలో ఆఫర్ అయిపోతుందని చెప్పాను కదా సార్. ఆల్రెడీ అరగంట అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు సార్. మీతో పాటు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి తలా ఒక కుక్కర్ ఇచ్చి ఫోటో దిగి వెళ్ళిపోతాం సార్. అంతేనా? అంతే. ఫ్రీగా ఇస్తామంటే ఫినాయిల్ కూడా తాగుతారు మా వాళ్ళు. పిలుస్తానుండండి. ఏందన్నా అది? ఎవరు కుక్కర్లు పంచుతున్నారా? మీరు కూడా వచ్చి తీసుకోండి. కుక్కర్లు పంచడం ఏందన్నా? అవన్నీ మనకెందుకురా? ఫ్రీగా ఇస్తుంటే తీసుకోవడానికి మనకేమన్నా నొప్పే? పదండి. మరి వీడన్నా ఆడి కాళ్ళు చేతులు కట్టేస్తుంటే ఎక్కడికి పోతాడ్రా? పదండి. ఏయ్, ఏంటి గుసగుసలాడుతున్నారు? మళ్ళీ డబ్బులు ఎలా అడగాలని ప్లాన్ చేస్తున్నారా? లేదన్నా, అన్నిసార్లు పైసలు అనుకో. అమ్మ తోడు ఒక్క పైసా వద్దనా. కుక్కర్లన్నీ మీయే. కాకపోతే అక్కకి కొంచెం అర్జెంటు వాష్రూమ్ కావాలనా. అరే అంతేనా? పైకెళ్ళి రేట్ తీసుకో, అక్కడ ఉంటుంది. అలాగే సార్, కొంచెం తప్పుకోండి సార్. అన్నా భలే ఉందన్నా. మన గిరిగాడిని కూడా పిలుద్దామన్నా. అరే వాడు పడుకున్నాడు కదరా, రాత్రంతా నిద్రలేదు కదా, పడుకొని. అంటే పైన ఇంకొకడు ఉన్నాడా? అక్కడ ఎవరూ లేరని శివుని తేనికిపోయిందక్క.
ఆ రౌడీ లేచి చూస్తే మా గిరిగాను పైన ఆనికి కూడా ఒకటి. దాన్నే ఉందనా, అట్నే తీసుకో. శివుడన్నా, శివుడన్నా, శివుడన్నా! అయ్యో అన్నా, అన్నా! ఈడు సావనీయట్లేదు, బతకనీయట్లేదు. ఇంకెన్నాళ్ళు కాపాడాలో ఏందో. ఎవరు కనపడట్లేదు. ఈ యదవులంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? రే సూర్యుడే, రే సూర్యుడే! రూపాయి అంటే లెక్క లేకుండా పోయింది యాదవులకి. డబ్బు మహాలక్ష్మి. రే సూర్యుడే, సూర్యుడే, రే సూర్యుడే, ఎక్కడున్నారా? రే సూర్యుడే! శివుడన్నా, శివుడన్నా, అన్నా! శివుడన్నా, శివుడన్నా, నేను ధరణి, నేనన్నా. అన్నా నువ్వా ధరణమ్మా? వచ్చావా? అయినా నువ్వెందుకు వచ్చావమ్మా? వీళ్ళు మంచోళ్ళు కాదమ్మా. మాట్లాడద్దు. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. వెనక నుంచి మెట్లున్నాయి కదా. ఓకేనా? అందరూ కుక్కర్లు తీసుకున్నారా? తీసుకున్నాం. ఈ రోజు మీరు ఈ కుక్కర్లు తీసుకోవడం వల్ల చాలా మేలు జరిగింది. మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో అస్సలు తెలియడం లేదు. మాకు ఫ్రీగా కుక్కర్లు ఇచ్చి మీరు తిరిగి మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి?
మేమే థ్యాంక్స్ చెప్పాలా? మళ్ళీ ఇలాంటి ఆఫర్లు ఏమైనా ఉంటే మా దగ్గరకు వచ్చేసే సిస్టర్. అలాగే అన్నా. F2 ఆ కుక్కర్ కూడా ఇచ్చేయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చేస్తారు కదా అన్నా. ఇదిగోండి, ఇది కూడా తీసుకోండి. సిస్టర్, ఈ కుక్కర్లతో ఇక మా ఇళ్లలో ఇజిల్సే ఇజిల్స్. విజిల్సేగా బాగా మోగుతాయి. పద F2. వస్తామన్నా. వస్తామన్నా. ఒరేయ్, పారిపోయాడ్రా. అవునన్నా. పదండి. శివుడు, ఏం కాదు శివుడు నీకు? కొంచెం తొందరగా వెళ్ళండి అన్నయ్య. మీకేం కాదన్నయ్య, త్వరగా వెళ్ళండి. అన్నా అన్నా అన్నా, తొందరగా పోనీ అన్నా, తొందరగా పోనీ ప్లీజ్. శివుడు, నీకేం కాదు శివుడు. త్వరగా పోనివ్వండి. అందరూ ప్రియం వదమ్మ చెప్పిందే నమ్ముండారు. ఇప్పుడు ధరణం వస్తే ఏమంటారు? ఏం గొడవలైపోతాయో. ఈ బాధ, ఈ దుఃఖం ఇక ఉండవులే అక్క. శివుడన్న క్షేమంగా ఉన్నాడు. హంసకి ఇలా ఉందంటే ఒక కారణం ఉంది. మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఉన్నారు? అత్తయ్య, మావయ్య, ఎందుకలా ఉన్నారు? ఏమైంది? ఏమైంది బావగారు? అక్క, ఏమైందో నువ్వైనా చెప్పు. చెప్పు శ్రావణి. మనం ఎలాగోలా తట్టుకోగలం, కానీ నాన్నకి తెలిస్తే తట్టుకోలేడు. కనీసం ఈ విషయాలు నాన్నకి తెలియకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఏం జరిగింది అత్తయ్య? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అసలే వాడి ఆరోగ్యం సరిగ్గా ఉండదమ్మా. ఇవన్నీ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పలేం. ఏది జరిగినా, ఎంత నష్టపోయినా నాని మాత్రం డిస్టర్బ్ కాకూడదమ్మా. మావయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆయనే కాదు, ఎవరైనా సరే డిస్టర్బ్ అయ్యే పని నేనెందుకు చేస్తాను? ఆపవే. చేసిన పనికి సిగ్గుపడకుండా అసలేమీ చేయనట్టు, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావెందుకే? అక్క, జరిగిందేంటో చెప్పకుండా అందరూ ఏదేదో మాట్లాడుతుంటే నేనేం చెప్పను? అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో ముందు అది చెప్పండి. ఇంకా ఏమేం చేసావేంటి? పలానా దాని గురించి మాట్లాడుతున్నావని పర్టికులర్గా చెప్పడానికి. ఎవరో ఫ్రెండ్స్ ఏదో బిజినెస్ చేస్తున్నారని చెప్పి లోన్ కోసం ఇన్ని చేత షూరిటీ సంతకాలు పెట్టించావంట కదా?
వాళ్ళేమో లోన్ తీసుకొని ఏ బిజినెస్ పెట్టకుండా అకౌంట్స్ క్లోజ్ చేసుకుని పోయారంట. ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం మీ బావగారిని కట్టమంటున్నారు ఆ బ్యాంక్ వాళ్ళు. నీకు ముందే చెప్పానమ్మా, డబ్బుల సమస్య కాదు. కానీ జరుగుతున్న పరిస్థితులే భయం పుట్టిస్తున్నాయి. నిజంగా నీ ఫ్రెండ్స్ని నమ్మి షూరిటీ ఇచ్చి వాళ్ల చేత మోసపోయుంటే వాళ్ల పాపాన వాళ్లే పోతారులే అని వదిలేయొచ్చు. కానీ ఆ డబ్బు కోసం నువ్వే చేశావని అంటున్నారు. అదే బాధగా ఉంది.